హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు సింగరేణిలో పోస్టులు అనేది 320 పోస్టులుగా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే నన్ను కామెంట్ సెక్షన్లో సిలబస్ అనేది అడగటం జరుగుతుంది చాలామంది. అయితే నాది బేసిక్గా బీటెక్ సివిల్, బట్ సివిల్ అయినప్పటికీ, మెకానికల్ అయినప్పటికీ, ఎలక్ట్రికల్ అయినప్పటికీ, ఈసీ అయినప్పటికీ, సిఎస్సి ఐటీ అయినప్పటికీ మీరు మెకానికల్ అయితే ఈసీ సిలబస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈసీ వాళ్ళైతే ఐటీఐ సిలబస్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా సార్, అది ఎట్లా సులభం సార్, మేము ఈసీ మరి మెకానికల్ ఎట్లా నేర్చుకోవాలి సార్, మెకానికల్ వాళ్ళు ఈసీ ఎట్లా నేర్చుకోవాలంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది. అయితే ఇది మరి ఆబ్జెక్టివ్ టైపా, ఆన్లైనా, మరి ఏమైనా కంపెనీ వాళ్ళు కండక్ట్ చేస్తారనేది మాత్రం తెలియదు. అఫిషియల్గా రావాల్సి ఉంది. అయితే నాకు తెలిసినంత వరకు అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, లేదా ఆబ్జెక్టివ్ టైప్ అంటే నార్మల్గా మీకు ఆబ్జెక్టివ్ టైపు ఎగ్జామ్ అనేది జూనియర్ అసిస్టెంట్ మాదిరిగా కండక్ట్ చేస్తారని మేబీ నేను భావిస్తున్నాను. అయితే నేను నాకు సంబంధించిన ప్రొఫెసర్ల ద్వారా మరియు నాకు సంబంధించిన వ్యక్తులు, ఫ్రెండ్స్ ద్వారా, నేను బీటెక్ చేసిన ఫ్రెండ్స్ ద్వారా ఈ సిలబస్ అనేది యాజ్ ఇదే వరుసలో గ్యాదర్ చేయడం జరిగింది. కొంతమంది కూడా ఇదివరకు చెప్పడం జరిగింది, బట్ నేను కూడా ఒక వీడియో చేసిన కాబట్టి దానికి సంబంధిత ఇన్ఫర్మేషన్ అనేది మీకు సిలబస్ రూపంలో చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఎలక్ట్రికల్ వాళ్ళు దీనికి సంబంధించినంత వరకు సింగరేణి ఎలక్ట్రిక్స్లో మనకు 90 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. 90 మార్క్స్లో 75 మీకు సబ్జెక్ట్ మీద ఉండడం జరుగుతుంది. మిగతా 15 మార్క్స్ అనేవి మీకు నాన్ టెక్నికల్ మీన్స్ ఇట్ జనరల్ అవేర్నెస్ కానివ్వండి, యాప్టిట్యూడ్ కానివ్వండి, ఇంకా తదితర అంశాలపైన మీకు ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ అనేది లేదు. అయితే ఇందులో మీకు టాపిక్స్ వచ్చేసి మరి డీసీ సర్క్యూట్, డైరెక్ట్ కనెక్షన్ సర్క్యూట్లో ఏమేమి ఉంటాయి అంటే మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి నేర్చుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను తరువుగా ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారు, ఇది మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఓమ్స్ లా, డైరెక్ట్ కనెక్ట్ సర్క్యూట్లో ఓమ్స్ లా, వాట్ ఈజ్ ఓమ్స్ లా, మరి డైరెక్షన్స్ ఆఫ్ ఓమ్స్ లా, ఓమ్స్ లా ఏ ఎలిమెంట్స్ మీద వర్కౌట్స్ అవుతుంది, ఓమ్స్ లా ఏ ఎలిమెంట్స్ మీద వర్కౌట్స్ అనేది కాదు, మరి ఏ అప్లై చేయొచ్చు చేయరాదు అనేది మీరు ఓమ్స్ లా ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే ఒకటి యాక్టివైజ్ పాజిటివైజ్ ఎలిమెంట్స్, లీనియర్ ఎలిమెంట్స్, నాన్ లీనియర్ ఎలిమెంట్స్, బైలాటరల్ అండ్ యూనిలాటరల్ ఎలిమెంట్స్ అనేది మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఉండటం జరుగుతుంది. ఇకపోతే టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అంటే ఒక కరెంట్ పాస్ అవ్వాలంటే మనకు ఫిజికల్ కాంటాక్ట్ అనేది కావాలి. మ్యాగ్నెటిక్ కనెక్షన్ లో ఫ్లక్స్ అనేది పాస్ అవ్వాలి అంటే ఫ్లక్స్ అనేది ఒక పాయింట్ నుండి మరొక పాయింట్కి వెళ్ళాలంటే ఫిజికల్ కాంటాక్ట్ అనేది అవసరం లేదు. కరెంట్ పాసింగ్ కు మాత్రం ఫిజికల్ కాంటాక్ట్ అనేది అవసరం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో ఒక ఫ్లక్స్ అనేది పాస్ అవుట్ అవ్వాలంటే ఫిజికల్ కాంటాక్ట్ అనేది అవసరం లేదనేది డైరెక్ట్ క్వశ్చన్ గా మీకు ఎగ్జామ్ లో అడగటం జరుగుతుంది. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న చిన్న టాపిక్స్ అనేది మీరు ఎంచుకొని డైరెక్ట్ మీరు వాట్ ఈజ్ వాట్ అని నేర్చుకుంటే ఈజీగా 75కి అట్లీస్ట్ 65-60 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయవచ్చు. ఇకపోతే మరి ఈ కనెక్షన్లో మనం చూసుకుంటే కనుక ఎలక్ట్రిక్ కనెక్షన్లో మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి సిరీస్ కనెక్షన్ అయితే రెండోది ప్యారలల్ కనెక్షన్. వాట్ ఈజ్ సిరీస్ కనెక్షన్ అని అడగవచ్చు, వాట్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్ అని అడగవచ్చు, రెసిస్టెన్స్ విలువ ఫైండ్ అవుట్ చేయమని అడగవచ్చు, ఇండక్షన్ విలువ ఫైండ్ అవుట్ చేయమని అడగవచ్చు, కెపాసిటెన్సీ విలువ మనకు ఫైండ్ అవుట్ చేయాలని మనకు ఈ కనెక్షన్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కనెక్షన్లో మనకు అడగవచ్చు అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. నేను చెప్పేది క్లియర్గా వినండి. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ బ్రిడ్జెస్, బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయ్యిందా లేదా, గాల్వానోమీటర్ అమ్మీటర్ అంటే ఏమిటి, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ గాల్వానోమీటర్, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ అమ్మీటర్ అనేది ఈ టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ లో, కాన్సెప్ట్ ఆఫ్ బ్రిడ్జెస్ లో మీకు క్వశ్చన్ అనేది అడగటం జరుగుతుంది. ఇకపోతే స్టార్ టు డెల్టా కనెక్షన్,
డెల్టా టు డాటా స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకు స్టార్ వాల్యూ ఇచ్చి డేటాలో వాట్ ఈజ్ వాట్ అని అడగడం జరుగుతుంది. డెల్టాలో వాల్యూ ఇచ్చి స్టార్ వాల్యూ ఏంటని మనకు అడగటం జరుగుతుంది. ఇకపోతే కిర్చాఫ్స్ లా, వాట్ ఈస్ కిర్చాఫ్స్ లా అనేది అడగటం జరుగుతుంది. కిర్చాఫ్ ఫస్ట్ లా అంటే ఏంటి, కిర్చాఫ్ సెకండ్ లా అంటే ఏంటిది, వాటి యొక్క పారామీటర్స్ ఏంటి, వాటి యొక్క లిమిటేషన్స్ ఏంటి, వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్గా మీకు ఈ కిర్చాఫ్స్ లాకి సంబంధించి అడగటం జరుగుతుంది. ఇక ప్రతి టాపిక్ నుండి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ పడటం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కాన్సెప్ట్ ఆఫ్ సిడిపి అండ్ విడిపి మీన్స్, ఇక ఇందులో కాన్సెప్ట్ ఆఫ్ నోట్స్ ఎనాలిసిస్ అండ్ మెర్స్ ఎనాలిసిస్ అనేది ఒక టాపిక్ అనేది అడగడం జరుగుతుంది. ఈ నోట్స్ ఎనాలిసిస్ మెర్స్ ఎనాలిసిస్ అనేది మీకు రావాలి అంటే కిర్చాఫ్స్ లా ఒక లిమిటేషన్స్ అనేవి మీరు నేర్చుకున్నట్టయితే ఇది డైరెక్ట్గా మీరు ఒక మార్క్ 2 మార్క్ అనేది ఈ యొక్క నోట్స్ ఎనాలిసిస్ మెర్స్ ఎనాలిసిస్ మీద మీరు ఏమంటారు దాన్ని డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మనకు కాన్సెప్ట్ ఆఫ్ సిడిపి విడిపి అంటే ఏంటంటే కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్, మనకు అదేవిధంగా విడిపి అంటే వోల్టేజ్ డివిజన్ ప్రిన్సిపల్. కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్, వోల్టేజ్ డివిజన్ ప్రిన్సిపల్ అనే మనకు ఈ అడగటం జరుగుతుంది. ఇకపోతే కాన్సెప్ట్ ఆఫ్ బల్బ్ కనెక్షన్స్, కొన్ని బల్బును మనము సిరీస్లో కనెక్షన్ చేసినట్టయితే మనకు ఆ బల్బ్ అనేది బ్రైటర్ పొజిషన్లో ఉంటుంది, ఏ బల్బ్ అనేది డార్క్ పొజిషన్లో ఉంటుంది అనేది మీరు సిరీస్ కనెక్షన్లో ఏ విధంగా ఉంటుంది అనేది క్వశ్చన్ అనేది రైట్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యారలల్గా కనెక్షన్ చేసినట్టయితే బల్బ్స్ని ఏ బల్బ్ అనేది బ్రైటర్ పొజిషన్లో ఉంటుంది, ఏ బల్బ్ అనేది డార్క్నిక్ పొజిషన్లో ఉంటుందని చెప్పేసి మీకు డైరెక్ట్ క్వశ్చన్ అనేది రైట్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ టెక్నాలజీ అండ్ గ్రాఫ్ థియరీ మీద కూడా మీకు నెట్వర్క్ టెక్నాలజీ గ్రాఫ్ థియరీ మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేది అడగటం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిజం అయితే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిజం మీద మెటీరియల్స్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ మీద మనకు ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ మీద మీరు బాగా తరువుగా ఎనలైజ్ చేసినట్టయితే మీకు 5 నుంచి 6 మార్కులు 10 దాకా మార్కులు అనేది మీరు గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిజం, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే క్వశ్చన్స్ అనేవి మీకు రైట్ చేయడం జరుగుతుంది. ఇక స్టాటిస్టిక్స్ మీన్స్ ఎలక్ట్రిక్ స్టాటిస్టిక్స్, అదే మాదిరిగా ప్రైమరీ సెల్స్ అండ్ బ్యాటరీస్ మీద, అదే మీదగా సెల్స్ అండ్ బ్యాటరీస్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇక్కడ సెల్స్ అండ్ బ్యాటరీస్ అయితే ఇందులో సెల్స్ అండ్ బ్యాటరీస్లో ప్రైమరీ సెల్స్ వాటి ఎగ్జాంపుల్స్ ఏంటివి, సెకండరీ సెల్స్ వాటి ఎగ్జాంపుల్స్ ఏంటివి అని చెప్పేసి మీకు అడగటం జరుగుతుంది. అంటే డైరెక్ట్ వాటి ఎగ్జాంపుల్ మీరు గెట్ చేసినట్టయితే మీకు ఒక 1 మార్క్ అనేది రావటం జరుగుతుంది. నెగిటివ్ లేదు కాబట్టి అన్నీ తరువుగా అటెంప్ట్ చేయవలసిందిగా యాజ్ ఎ సివిల్ స్టూడెంట్గా నేను ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ప్రైమరీ వోల్టేజ్లో హై వోల్టేజ్లో ఉన్న సెల్ ఏది, మరి లో వోల్టేజ్లో ఉన్న సెల్ ఏది, అదేవిధంగా సెకండరీ సెల్స్లో హై వోల్టేజ్లో ఉన్న సెల్ ఏది, ఏమంటారు లో వోల్టేజ్లో ఉన్న సెల్ ఏదని మనకు క్వశ్చన్ అనేది ఏసీ సర్క్యూట్స్లో అడగడం జరుగుతుంది. ఇకపోతే ఏసీ సర్క్యూట్స్ అనేది మనకు ఒక డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అనేది జరగడం జరుగుతుంది. ఏసీ సర్క్యూట్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే స్టాండర్డ్ సిగ్నల్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, ఆఫ్ వేవ్ రెక్టిఫైయర్, ప్యూర్ వేవ్ ఫామ్, స్క్వేర్ వేవ్ ఫామ్ అండ్ ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అనేది ఈ ఏసీ సర్క్యూట్లో మనకు డైరెక్ట్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ప్యూర్ వేవ్ ఫామ్, వాట్ ఈజ్ స్క్వేర్ వేవ్ ఫామ్, వాట్ ఈజ్ ట్రయాంగులర్ వేవ్ ఫామ్, తర్వాత ఫుల్ వేవ్ ఫామ్ రెక్టిఫైయర్ ఏంటిది, వాటి ఎగ్జాంపుల్ ఏంటిది, ఆఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఏంటిది, వాటి ఎగ్జాంపుల్ ఏంటిది అని చెప్పేసి మనకు క్వశ్చన్ అనేది రైట్ చేయడం జరుగుతుంది. ఈ ఏసీ సర్క్యూట్లో మరో చూసుకుంటే కనుక నేచర్ ఆఫ్ రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఆఫ్ ఏసీ సప్లై అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మనకు రావటం జరుగుతుంది. మరోసారి చూసుకుంటే కనుక వాట్ ఈజ్ రెసిస్టర్, వాట్ ఈజ్ ఇండక్టర్ అండ్ వాట్ ఈజ్ కెపాసిటర్ అనేవి క్వశ్చన్స్ అనేవి మీకు డైరెక్ట్గా ఏసీ సర్క్యూట్స్లో రావటం జరుగుతుంది. ఇకపోతే డీసీ సర్క్యూట్స్లో మనకు ఇండక్టర్ అనేది షార్ట్ కట్లా పనిచేస్తుంది.
డీసీ సర్క్యూట్స్కి కెపాసిటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఓపెన్ సర్క్యూట్ కూడా మనకు ఇక్కడ డీసీ సర్క్యూట్కి కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తే ఏసీ సర్క్యూట్కి ఇండక్టర్ మరియు కెపాసిటర్ మరియు కండక్టర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి మీకు ఏసీ సర్క్యూట్స్ ద్వారా డీసీ సర్క్యూట్స్కు డిఫరెన్స్ అనేది ఒక క్వశ్చన్స్లో మీకు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయడానికి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది. దాన్ని ఒకసారి మీరు చూసుకోండి. దీనిలో మళ్ళీ ఆర్ఎల్సి సర్క్యూట్స్ మరియు ఆర్ఎల్ సర్క్యూట్స్ అనేవి సబ్ డివిజన్గా ఉండటం జరుగుతుంది. దీన్ని కూడా మీరు ఒకసారి ఆల్రెడీ మీరు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయితే దీన్ని ఈజీగా నేను చెప్పే టాపిక్స్ అనేది ఈజీగా క్యాచ్ చేసి మీరు రాసుకోగలరు. దీన్ని ఇన్ఫర్మేషన్ రూపంలో మీరు పొందుపరిచినట్టయితే డైరెక్ట్ క్వశ్చన్స్కు డైరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఆప్షన్ రూపంలో పెట్టి హ్యాపీగా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చే ఆస్కారం అనేది ఉండటం జరుగుతుంది. ఇది ఇకపోతే ఎలక్ట్రిక్ మిషన్స్. ఎలక్ట్రిక్ మిషన్స్ 6th టాపిక్ చూసుకుంటే కనుక ట్రాన్స్ఫార్మర్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఆటో ట్రాన్స్ఫార్మర్ కూడా ఉండటం జరుగుతుంది. ఇండక్షన్ మెషిన్ ట్రాన్స్ఫార్మర్గా క్లియర్గా చదివితే మనకు ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి క్లియర్గా చదివితే మనకు ఇండక్షన్ మిషన్ అనేది ఇండక్షన్ మిషన్ గురించి మనకు ఈజీగా తెలియడం జరుగుతుంది. ఇక సింక్రనమ్స్ ఆఫ్ మెషిన్స్ అంటే ఏసీ మెషిన్స్ గురించి కూడా మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. డీసీ మెషిన్స్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అంటే డీసీ అంటే డైరెక్ట్ కనెక్షన్ మిషన్స్, అదేవిధంగా సింక్రనమ్స్ మిషన్స్ అంటే ఏసీ మిషన్స్ మీద ఈ డిఫరెన్స్ ఏంటి, వాటి యొక్క క్యాపబిలిటీ కెపాసిటీ ఏంటి, వాటి డిఫరెన్స్ యొక్క వాల్యూస్ ఏంటి అని చెప్పేసి ఈ డీసీ మిషన్స్ ఏసీ మిషన్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నేను కూడా తరువుగా ఒక బుక్లో దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మోటార్స్ అంటే స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్ అనేవి మనకు ఉండటం జరుగుతుంది. అవేంటి అంటే స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్, ఒకటి యూనివర్సల్ మోటార్ అప్లికేషన్స్ గురించి అడగవచ్చు, సిగ్నల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అప్లికేషన్స్, అదేవిధంగా రిఫ్లెక్టెన్స్ మోటార్ గురించి కూడా అడగవచ్చు. అదేవిధంగా టేప్ రికార్డులో ఎలాంటి టైప్ ఆఫ్ మోటార్స్ను వాడుతున్నారు, అదేవిధంగా సైక్లింగ్ ఫుడ్స్ అంటే సీలింగ్ ఫ్యాన్లో ఎలాంటి మోటార్స్ టైప్ ఆఫ్ ఇండక్షన్ మీటర్స్ వాడుతున్నారు, స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్ వాడుతున్నారు అని చెప్పేసి ఈ స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్ అనేది మీరు 1కి 2 సార్లు గూగుల్లో కానివ్వండి వివిధ రకాల బుక్స్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టయితే మీకు 5 నుంచి 6 మార్కులు ఎటు పోవు అని చెప్పేసి గంటాపదంగా నేను ప్రీవియస్ పేపర్స్ అనేవి చూడడం జరిగింది. ఇక ఎలక్ట్రికల్ పవర్ సిస్టంలో మనకు పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఎకనామిక్ ఆఫ్ పవర్ జనరేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ స్విచ్ గేర్ ప్రొటెక్షన్ అండ్ ఎర్తింగ్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక ఎలక్ట్రానిక్స్ 9th టాపిక్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్ బేసిస్, డిజిటల్ ఎలిమెంట్స్, అదేవిధంగా ఇల్యూమినేషన్స్ అండ్ ల్యాంప్స్ గురించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాంప్స్, పురాతన కాలంలో వాడే ల్యాంప్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు వాడే ల్యాంప్స్ ఏ విధంగా ఉన్నవి, ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, కనెక్షన్ పాస్ త్రూ ల్యాంప్ ఏ విధంగా వెళ్తుందని చెప్పేసి ప్రతి క్వశ్చన్ను మీకు పాయింట్ టు పాయింట్ అడగడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఉండటం జరుగుతుంది. నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి అన్ని అటెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ గురించి మనకు అడగటం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ గురించి కూడా అడగటం జరుగుతుంది. తర్వాత వైండింగ్ ప్రాసెస్, ట్రాన్స్ఫర్మేషన్లో ఎలాంటి వైండింగ్ వాడతారు, దాని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వైండింగ్ ఏంటి, దాని ధర్మాలు ఏంటి అని చెప్పేసి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొటెక్షన్స్ ఆఫ్ వైండింగ్ అనేది ఏంటి అనేది మనకు అడగటం జరుగుతుంది. ఇకపోతే లాస్ట్ హౌస్ సర్వీస్ కనెక్షన్స్, వాట్ వే ఆఫ్ సర్వీస్ కనెక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విచ్ బోర్డు ఉంటుంది, మనకు పడుకునే బెడ్ పక్కకు స్విచ్ బోర్డ్స్ ఉంటుంది. 2 టైప్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అది ఏ విధంగా సర్క్యులేట్ అవుతుంది అనేది రావడం జరుగుతుంది. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ యొక్క డీసీ సర్క్యూట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్, కాన్సెప్ట్ ఆఫ్ బ్రిడ్జెస్, డెల్టా టు స్టార్ కనెక్షన్, స్టార్ టు డెల్టా కనెక్షన్స్, కిర్చాఫ్స్ లా, కాన్సెప్ట్ ఆఫ్ డిసిపి విడిపి వాల్యూ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ బల్బ్ కనెక్షన్స్ అండ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిజం అండ్ సెల్స్ అండ్ బ్యాటరీస్, ఏసీ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్ and electrical power system and electronics, illuminations and lamps
అండ్ వైరింగ్ లేఅవుట్ అండ్ వైండింగ్ గురించి అండ్ సర్వీస్ కనెక్షన్స్ గురించి మీకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది రావటం జరుగుతుంది. జనరల్ అవేర్స్ మీద ఏ విధంగా, జీకే మీద ఏ విధంగా దృష్టి పెడతారో ఈ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి రానున్న కాలంలో మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్టీఐ మిత్ర బృందం తరపున నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.